ముందుకెళ్తున్నారండి. కాబట్టి ఉమ్మడి ప్రభుత్వంలో తప్పకుండా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎంతో మేలు కలుగుతుందని ఈ సందర్భంగా కోరుకుంటున్నాను. అనూప్ గారు కేసీఆర్ గారు ప్రమాణ స్వీకారం చేసినట్టున్నారు కదా? అసెంబ్లీలో ఎప్పుడైతే ఉన్నారో చేయలేదు, సపరేట్ గా అసెంబ్లీకి వచ్చి స్పీకర్ ముందర ఆయన ఛాంబర్ దగ్గర ప్రమాణ స్వీకారం చేశారు. ఎట్లయినా ఒకటే కదండి ప్రమాణ స్వీకారం టెక్నికల్ గా నేను అనేది ఏంటండి, నేను ముఖం అపోజిషన్, ఇప్పుడు రూలింగ్ పార్టీ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కేసీఆర్ గారు ముఖం చాటేశారని చెప్పి నా చెప్పే పరమార్థం. ఇప్పుడు అసెంబ్లీలో ప్రోటం స్పీకర్ ని కూర్చోబెట్టేటప్పుడు, ఇప్పుడు అసెంబ్లీలో ప్రోటం స్పీకర్ కూర్చోబెట్టేటప్పుడు 34 మంది ఎమ్మెల్యేలు మీరు గెలిచారు, మీరు ప్రోటం స్పీకర్ ప్రమాణ స్వీకారం చేపించినప్పుడు కేసీఆర్ గారు రాలేరు. ఒకటి పాయింట్ నెంబర్ 1, స్పీకర్ ఎన్నుకున్న తర్వాత లీడర్ ఆఫ్ అపోజిషన్ లేకపోతే లీడర్ ఆఫ్ పొజిషన్ ఇద్దరు కలిసి స్పీకర్ ని సీట్ మీద కూర్చోబెట్టాలి. మీరు ఆ రోజు రాలేరు. ఈ తతంగం మొత్తం అయిపోయిన తర్వాత మీరు మెల్లగా కట్టెపట్టుకొని వచ్చి స్పీకర్ ఛాంబర్లోకి వెళ్ళి నేను కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారిని నేను ఎమ్మెల్యేగా గెలిచాను అని చెప్పి మీరు ప్రమాణ స్వీకారం చేస్తే దాని అర్థం ఏందనండి, అంటే మీరు ఎందుకు టెక్నికల్ గా చేసినప్పటికీ కూడా నైతికంగా చేసినట్లు కాదంటారు? 101% కాదనండి. పీపుల్ విల్ నాట్ యాక్సెప్ట్ ఇట్. ఇప్పుడు మీరు ప్రత్యక్షంలో ఉన్నప్పుడు మీ గొంతు వినిపించాలి, ఏమన్నా సమస్యలు ఉంటే మీరు చెప్పాలి. ఇప్పుడు నేను అడుగుతాను, ఇప్పుడు లీడర్ ఆఫ్ ది అపోజిషన్ లీడర్ ఎవరు? హరీష్ రావు గారా, కేటీఆర్ గారా, కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారా? ఎవరు? టిఆర్ఎస్ పార్టీకి ఎల్పీ లీడర్ ఎవరు? అది వారే చెప్పాలి ఎవరనేది. ఇప్పుడు నైతికంగా బ్రహ్మనాయుడు గారు మీరు ఆలోచించండి, ఎల్పీ లీడర్ ఎవరు బీఆర్ఎస్ కి? కేసీఆర్ గారే అవ్వాలి. కాదబ్బా, హరిరావు గారు ఎల్పీ లీడరు, ఆయనే మాట్లాడతారు, నేను అసెంబ్లీకి రాను, నేను ఓన్లీ నార్మల్ ఎమ్మెల్యే, నేను ప్రమాణ స్వీకారం చేస్తా అని చెప్పి కేసీఆర్ గారిని చెప్పండి. ఈ రోజు కూడా ఎందుకంతండి మీకు? అరే కొంచెమన్నా నేను అనేది ఏంటంటే ప్రజాస్వామ్యాన్ని మీరు గౌరవించాలి. ఇంకోటి ఇక్కడ ఆంధ్ర తెలంగాణలో చూస్తండి, తెలంగాణలో మల్లగూడంగా నయ్యం. అంటే కేసీఆర్ గారు రాజపూరిత వ్యవహారం వివరించారు, ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో ఎన్నో సెక్రటేరియట్ కి రాకుండా ఇంటి నుంచి తదంగా నడిచారు, ప్రగతి భవన్ నుంచి. కానీ అపోజిషన్ పార్టీలను ఈ రోజు చీడ్చి చెండాడి వాళ్ళ మీద అది చేయలేరు. ఆడనైతే ఏకంగా హిట్లర్ పరిపాలనని, ఎవడు దొరికితే వాడిని కొట్టడము, ఎవడు ఏం చేస్తే వాడిని చేయడము, అంటే ఒక రాక్షస పరిపాలన ధోరణి ఆంధ్రాలో జరిగింది. అంటే గుడ్డి కన్నా మెల్లి నయం అని చెప్పి కంపేర్ టు ఆయన కానీ కొంచెం నయమే అనుకోవాలి. కానీ ఇప్పుడు వీళ్ళకు ఇదంతా చూసిన తర్వాత కూడా అండి నేను ఏం చెప్తున్నాను, మంచి మంచి లీడర్లు ఓడిపోయారండి. జయలలిత ఓడిపోయింది. బేసికల్ గా మనం ఎగ్జాంపుల్ తీసుకుంటే జయలలిత ఓడిపోయింది, మీకు బీహార్ రాష్ట్రంలో జ్యోతి బసు గారు చూసిన వసుంధర రాజే ఓడిపోయింది. అంటే ఎవరైతే అత్యధిక మెజారిటీతో గెలిచిన వాళ్ళు ఉన్నారో ఆల్మోస్ట్ ఆల్ ప్రతి ఒక్కరు బ్రహ్మనాయుడు గారు ఓడిన వాళ్ళే. వాళ్ళని చూసి కూడా అంటే హిస్టరీ చూసి కూడా మేమే పర్మనెంట్ గెలుస్తాము, ఇంకో 30 సంవత్సరాలు అన్నాడు జగన్మోహన్ రెడ్డిని. 30 సంవత్సరాలు అంటే ఈయన వయసు ఎంత ఉందో నాకు తెలియదు. అంటే ఈయన నేను 30 సంవత్సరాలు బతికి ఉంటా, నేను 30 సంవత్సరాలు నేనే ముఖ్యమంత్రిగా ఉంటా అనే ధోరణికి వెళ్ళిపోయాడు. అంటే తప్పే ఉందా? ఇప్పుడు మర్చిపోయినట్టున్నాడు. అలా కాదు అనూప్ గారు, ఇప్పుడు ఎవరికైనా ఆశ ఉంటుంది. సో ఆయనకు కూడా అప్పట్లో 151 స్థానాలు వచ్చేసరికి ఇంకా ప్రతిపక్షం నిర్వీర్యం అయిపోతా ఉంది, ఇక కోలుకునే పరిస్థితి లేదు. జనసేన చూస్తే 1 సీటే వచ్చింది, ఇక అవకాశం లేదు. 151, 161 అవుతాయి, నెక్స్ట్ తర్వాత 171 అవుతాయి. ఖచ్చితంగా నేనే ఉంటాను 30 సంవత్సరాలు, నా చేతిలో అధికారం పూర్తిగా ఉంది, నా దగ్గర డబ్బు ఉంది, నాకు మంది మార్బలం ఉంది అనేటువంటి ఆ కాన్ఫిడెన్స్ ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారికి ఆ స్థాయిలో ఉండబట్టి ఆయన 30 ఏళ్ళు అధికారం ఉండాలని ఉంది అనే మాట మాట్లాడారు బ్రహ్మనాయుడు గారు. ఇప్పుడు ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు 2 విషయాలు ఆలోచించారు. ఒకటి ఏందనంటే డబ్బు నా దగ్గర ఉన్నది, 151 సీట్లు నా దగ్గర ఉన్నాయి, వాలంటీర్ వ్యవస్థ నా దగ్గర ఉన్నది, గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ నా కంట్రోల్లో ఉన్నాయి, నేను ఏది చేసినా చెల్లుతుంది అని అనుకున్నారు. ఇప్పుడు 21కి 21 నాయకుడు జనసైనికుడు. అవును, అంటే ఏమన్నారు, మీరు 2 సీట్ల ఓడిపోయారు కదయ్యా అన్నారు. ఓడిపోయిండొచ్చు కాక మంచి వాళ్ళు ఓడిపోయారు, నేనేమంటున్నా. కానీ 21కి 21 కొట్టిండు, 1 మిస్ కాకుండా. సెంట్ అవుట్ ఆఫ్ సెంట్ 100% మార్క్స్. మళ్ళీ మీదేమైంది, వైనాట్ 175 అన్నాడు, 11కి ఎట్లా వచ్చి పడ్డారు? అది 3 కలిపిన నంబర్ వస్తలేదు దీని అమ్మ జీవితం. ఇదేందండి అంటే ఎంత ఘోరం అయిపోయిందంటే పరిస్థితి వీళ్ళది. ఏమి కక్క మింగలిక ఇక్కడ కర్నూలు నుంచి అక్కడ శ్రీకాకుళం దాకా ఏ బార్డర్ లో ఏ మాజీ ఎమ్మెల్యే తిరగని పరిస్థితి ఉంది.
ఇంకా రోజా గారు వచ్చి అంటారు మేము మంచి చేసి ఓడిపోయినామని చెప్పి, వేరే వాళ్ళందరూ చెడు చేసి ఓడిపోయారా? మీరు మంచి చేస్తే మిమ్మల్ని జనాలు ఎందుకు కూడా కొడతారండి? ఇంకా అంకుపూరిత మాటలు చూసినా మీరు? పేరు నాని గారి ప్రెస్ మీట్ మీరు నిన్న చూడండి. మరి వీళ్ళకి ఇంత ఎందుకు నాకు ఇంకా అర్థమైతే లేదనండి. అంటే ఓడిపోయినా కూడా కళ్ళు మాత్రం నెత్తి మీదకి దిగుతలేవు. మేము ఇప్పటికైనా కూడా వైసీపీలకు కానీ ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళకి కానీ అందరికీ చెప్పేది ఏంటంటే, అందరూ రాజకీయ నాయకులే, అందరూ ప్రజా సంక్షేమం కోసమే రాజకీయాలకు వచ్చిర్రు. అందరు కలిసి ప్రజలకు ఏది మంచి కావాలి, ఎస్ మేము ఆంధ్రాలో రూలింగ్ ఉన్నాం, మమ్మల్ని నిలదీయండి, ప్రజల సంక్షేమం ఇట్లా చెయ్యండి, నడవండి, మేము వీలైతే మేము కూడా ఢిల్లీ దాకా వస్తాం, 4 పైసలు పట్టుకొని వద్దాం, ఆంధ్రాని అభివృద్ధి చేద్దాం, అమరావతిని డెవలప్ చేద్దాం అని మాట్లాడాలి. ఒకరికొకరు సహకరించుకోవాలి. మీరు రెస్పెక్ట్ ఇస్తే కదండి రెస్పెక్ట్ ఇచ్చేది. మీరు చెంప మీద కొట్టేసేసి నాకు రెస్పెక్ట్ ఇవ్వండి అంటే ఇస్తారా? ఏలన చేసి మాట్లాడి పర్సనల్ ఫ్యామిలీ దాకా పోయి పవన్ కళ్యాణ్ గారు ఇట్లా, చంద్రబాబు నాయుడు గారు ఇట్లా, మీరు అట్లా అన్నోళ్ళు మీరు ఏ విధంగా మా దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నారండి? అయినా కూడా మేము సమగ్రత న్యాయం కలిగిన వాళ్ళము. తెలుగుదేశం పార్టీ అంటేనే క్రమశిక్షణ గల పార్టీ. ఆ క్రమశిక్షణకు తోడుగా నైతికల విలువ ఉన్న జనసేన మా ఎంబడి ఉన్నది. ప్లస్ భారతీయ సిద్ధాంతాలను అనుకట్టుకొని మా ఎంబడి ఉన్నది. కలగలిపి ఈ కూటమి ఏదైతున్నదో ఎన్డీఏ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ లో ఫామ్ చేసిందో 101% ప్రజలకు అక్కడ సంక్షేమం అందిస్తుంది. ఇక్కడ కూడా తెలంగాణలో ప్రజా గొంతుకై ఏ సీట్లో ఎవరు కూర్చున్నా సరే ప్రజా గొంతుకై 100% మేము నిలదీస్తాము. నీట్ ఎగ్జామ్ తెలంగాణలో మీరు జనసేన బీజేపీ సో మీ ముగ్గురు కలిసి మళ్ళీ ప్రభుత్వంలోకి రావాలి, ప్రభుత్వం ఏర్పాటు చేయాలని పనిచేస్తాను. కానీ మరి చంద్రబాబు నాయుడు గారి శిష్యుడు అనుకోవచ్చు, సన్నిహితుడు అనుకోవచ్చు, రేవంత్ రెడ్డి గారు మరి ఇక్కడ ముఖ్యమంత్రిగా ఉన్నారు కదా, సో మరి ఆయన సీటుకి ఎసరు పెట్టే కార్యక్రమం జరిగిద్దా భవిష్యత్తులో? దానికి ఒప్పుకుంటారా బాబు గారు? బ్రహ్మనాయుడు గారు పేకాటే బొమ్మడిది అంతేనా? ఒకటి. ఇప్పుడు మీరు చంద్రబాబు నాయుడు గారికి స్వయాన వదిన పురంధేశ్వరి గారు ఇద్దరు గొడవ పడలేరా అండి? అంటే రాజకీయంగా నేను అనేది ఏంటంటే సార్ ఇప్పుడు నిన్న బసవతారకమ్మ క్యాన్సర్ హాస్పిటల్ కి వచ్చేసేసి ఆడ నామ నాగేశ్వరరావు గారు కూర్చున్నారు. ఆయన బీఆర్ఎస్ పార్టీ కంటెస్టెడ్ ఎమ్మెల్యే. కానీ వచ్చారా లేదా? ఇప్పుడు ఆ రోజు ఏమన్నారు రేవంత్ రెడ్డి గారు, నేను ఆనందపడుతున్నాను చంద్రబాబు నాయుడు గారితో పోటీ చేయాలని చెప్పేసి, ఆయన ఆంధ్రాన్ని అభివృద్ధి ఏ విధంగా చేస్తారో ఆయన కన్నా 2 గంటలు లెక్క కష్టపడి ఆయనతో పోటీ చేసి నేను తెలంగాణను అభివృద్ధి చేయాలనుకుంటున్నా అన్నారు. అంటే దాన్ని బట్టి అర్థం ఏమైందని అంటే, ఐ వాంట్ టు కంపీట్ ఇన్ ది డెవలప్మెంట్. ఓకే, మేము కూడా అంతేనండి. ఎవరైతే ఏమైనా ఉండని వాళ్ళకన్నా మంచి డెవలప్మెంట్ మేము చేస్తామని చెప్పి మేము ప్రజల్లోకి వెళ్తాము. ప్రజలు వాకోటేస్తే మేము గెలుస్తాము. ప్రజలు అంతిమ నిర్ణయాలు. ఇడే డబ్బులు శాశ్వతం కాదు, సంక్షేమ పథకాలు శాశ్వతం కాదు, నాయకత్వము శాశ్వతం కాదు. ఈడ ప్రజలే శాశ్వతం, భారత రాజ్యాంగమే శాశ్వతం. ఫైనల్ గా అనూప్ గారు, 2 రాష్ట్రాల్లో, ఒక రాష్ట్రంలో ప్రతిపక్ష హోదా లేకపోయినప్పటికీ మరొక రాష్ట్రంలో మరి ఉన్నప్పటికీ కూడా ఇద్దరు అధినేతలు కూడా ఇద్దరు తాజా మాజీ ముఖ్యమంత్రులు ఇద్దరు కూడా అసెంబ్లీకి రావాలని, ప్రజా సమస్యల మీద వారు గొంతు ఎత్తాలని కోరుకుందాం. ఏమంటారు? 100% ఎత్తాలండి. ఇప్పుడు కేసీఆర్ గారు కూడా మంచి వాగ్దాటి ఉండి మంచి పట్టున నాయకుడు.